బ్యాంబో బిర్యానీ చికెన్ ఏంద్రా అంటే నేను తిరుపతిలో అయితే తిన్నాను. అలా తిందాం అనుకుంటే నేను తిరుపతికి అయితే పాలేకపోతున్నాము. సో రాజంపేటలో ఏంటంటే రీసెంట్ గా బ్యాంబో చికెన్ అయితే ఓపెన్ చేశారు. మొత్తం అంతా బ్యాంబో కట్టెలతో అయితే తయారు చేశారు. కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి బ్యాంబో చికెన్ ఏంద్రా అంటే తొందరలో అయితే పెడతారు. కొత్త రెస్టారెంట్ కాబట్టి మనం కొత్త ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఎప్పటిలాగానే స్టార్టర్ అయితే ఆర్డర్ పెట్టుకునే దీని పేరు అయితే నాకు తెలియదు కుమ్మేసి. ఎక్కడికైనా బాని ఏ ఫుడ్ అయినా సరే ఫస్ట్ ఏంద్రా అంటే నేను సాక్ అయితే పెడతా. తక్కువ నోట్లో పెట్టిన పాపం సహాకు నోరైతే గాలి. ఈ బిర్యానీ ఏందో వింతగా ఉన్నది మా చికెన్ ముక్క స్పైసీగా ఉన్నది. నాకు ఆకలి ఆవురు ఉన్నది. మా వెయిటర్ మాకంతా బాగా కొట్టించాడు. సహాక్ అయితే ఒకరవ అయితే పెట్టాడు. ఇంకా సహా చూడు మాడిపోయిన మొహం అయితే ఇట్ట పెట్టింది. మొత్తం అంతా తట్టి పడేసిన మావా. ఎన్ని నెలలు అవుతుంది ఈ విధంగా నేను 2 రోజులు ఆగను మావా. నేను హైదరాబాద్ లో ఉండిపోతాను. ఎక్కడికి బాను మొత్తం అక్కడ ఉన్న రెస్టారెంట్ అంతా కుమ్మ వదలేచ్చు. అయితే ఏదనుకున్నారా ఫుడ్ కానీ సార్ నేను ఇప్పటికి 2 సార్లు హైదరాబాద్ వచ్చిన మావా. పర్సనల్ ప్రాబ్లం వల్ల అక్కడైతే ఉండలేకపోయింది. ఈసారి 100 వెనక్కి అసలు తగ్గేదే. అలానే నా మాట తోటలతో మిమ్మల్ని నవ్వించడం నా బాధ్యత. కొద్దిసేపు మా మొక్కల గురించి చెప్దామా. సహా అయితే మటన్ అయితే తిందా. ఏం మేడం గారు తినకపోతే ఏమే నేనైతే దొమ్మలా తింటా సార్. 27వ తేదీ పొద్దున్న 6:30కి అంటే కాచిగూడలో అయితే దిగుతాను. ఇది మీటప్ ఏం కాదు. చాలా మంది అడుగుతారు కాబట్టి మీకు నచ్చితే రండి, లేకపోతే వద్దురండి సరేనా.